హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసం అంటేనే శుభమాసం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. అలాగే జంధ్యాల పౌర్ణిమ, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య ఇలా అనేక పర్వదినాలు, పండుగలతో హిందువుల అందరి ఇళ్లలోనూ హడావిడి కనిపిస్తుంది. కొత్త చీరలు, బంగారు వస్తువులు కొనడం, ఇంటిని శుభ్రపరచడం లాంటి పనులను ముగించుకున్న మహిళలు నోములు, వ్రతాలు చేయడానికి సన్నద్ధమవుతుంటారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు రాసి, కుంకుమ, బియ్యం పిండితో పెట్టిన ముగ్గులతో అలంకరించిన గడపలతో ప్రతి ఇల్లు సందడిగా ఉండి ఒక విధమైన లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అయితే ఈ 2024 సంవత్సరంలో శ్రావణమాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిన తేదీ, అలాగే వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి శుభ సమయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో మనకు శ్రావణ మాసం ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, పాడ్యమ తిథి ప్రారంభం ఆగస్టు 4, 2024 ఆదివారం పగలు 3:57 నుంచి 3 సెప్టెంబర్ 2024 మంగళవారం ఉదయం 6:11 శ్రావణ మాసం ముగుస్తుంది. అయితే ఈ 2024 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిన తేదీ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం 16 ఆగస్టు 2024 శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి. ఈ రోజు తిథి ఏకాదశి ఉదయం 5:50 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి రాత్రి అనగా తెల్లవారుజామున 5:20 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం ఉదయం 10:21 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి శుభ సమయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 16, 2024 శుక్రవారం రోజున ఉదయం 4:58 నుంచి ఉదయం 8:17 వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ ఉదయం 4:58 నుంచి 5:56 మధ్య అయితే ఏకాదశి తిథి ఉంది. కాబట్టి ఆ సమయంలో నిర్వహించాలి అనుకున్న వాళ్ళు పని ముగిస్తే ఆ సమయంలో నిర్వహించుకోవచ్చు. ఆ సమయం మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం 8:17 లోపల ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. మరలా సాయంత్రం ఈ వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం 5:35 నుంచి రాత్రి 7:56 లోపు చేయాలి. అలాగే ఈరోజు పూజ చేసేవారు ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడానికి శుభ సమయం సాయంత్రం 5:35 నుంచి రాత్రి 7:56 లోపు వాయినాలు ఇవ్వాలి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిన తేదీ, అలాగే వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి శుభ సమయాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.